హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి ఒక బిల్లు గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఈ బిల్లుని ఈరోజు రాజ్యసభ ఆమోదించింది. మరి రాజ్యసభ ఆమోదించినటువంటి ఈ నేపథ్యంలో అసలు ఈ యొక్క బిల్లు నేపథ్యం ఏంటి, ఈ బిల్లు దేని గురించి డిస్కస్ చేయబోతుంది అన్న అంశాలు మనం డిస్కస్ చేద్దాం ఒకసారి. ఇవన్నీ కూడా మాట్లాడుకునే కన్నా ముందు ఒకసారి ఈ వీడియో కాంపోనెంట్స్, అలానే మనకి ఇది సిలబస్లో యూపీఎస్సీలో కానీ గ్రూప్ 1లో టీఎస్పీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ మనకు వచ్చేసి సిలబస్ మ్యాపింగ్లో ఈ అంశాలు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇది వార్తల్లో ఎందుకు ఉంది అంటే ఆల్రెడీ మీకు చెప్పాను, ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి బిల్లు రాజ్యసభ ఆమోదించింది కాబట్టి ఇది వార్తల్లో ఉంది. అలానే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి, దాంతోపాటు ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి టెన్యూర్ పదవీకాలం, వాళ్ళ అపాయింట్మెంట్ ప్రాసెస్, ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి కాంపోజిషన్, దానికి సంబంధించిన బడ్జెట్, అలానే సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి ఏం చెప్పింది అన్నటువంటి అంశాలు మనం మాట్లాడుకుంటాం అన్నమాట. అలానే మనకి సిలబస్ మ్యాపింగ్లో వచ్చేసి ఇది మనకి జనరల్ స్టడీస్ పేపర్ 2 యూపీఎస్సీలోనైతే కనుక టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో పేపర్ 3, అలానే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో పేపర్ 3కి సంబంధించినటువంటి టాపిక్స్ సిలబస్ మ్యాపింగ్ వచ్చేసి. సరే, ఒకసారి మీకు ఓవర్వ్యూ చెప్పే కన్నా ఈ బిల్ పేరేందో మనం చూద్దాం ఒకసారి. మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నటువంటి బిల్ పేరేందంటే ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సిఈసి అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ ఈసీస్ అపాయింట్మెంట్, కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టర్మ్ ఆఫ్ ఆఫీస్. అంటే ఈ బిల్ అనేది వీళ్ళ యొక్క అపాయింట్మెంట్, అలానే కండిషన్స్ ఆఫ్ సర్వీస్, వీళ్ళ యొక్క సర్వీసుల గురించి చెప్పేటటువంటి బిల్ అనమాట. సో ఇదంతా అర్థం కావాలంటే ఫస్ట్ మీకు అర్థం కావాల్సింది ఈ యొక్క ఎలక్షన్ కమిషన్. మన ఇండియాలో ఈ యొక్క ఎలక్షన్స్ కండక్ట్ చేయడం కోసం అని చెప్పేసి, ఎన్నికలు కండక్ట్ చేయడం కోసం అని చెప్పేసి సెంట్రల్ లెవెల్లో అంటే యూనియన్ లెవెల్లో ఉండేది మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఓకే, స్టేట్ లెవెల్లో ఉండేది మనకు ఉండేది స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎస్ఈసి. ఇప్పుడు మనం స్టేట్ ఎలక్షన్ కమిషన్ గురించి మాట్లాడలేదు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుతున్నాం అనమాట. ఓకే, సరే, మరి స్టేట్ ఎలక్షన్కి సంబంధించినటువంటి ఆర్టికల్ ఏంది, స్టేట్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన ఆర్టికల్ ఏంది కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. సరే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ప్రధానంగా మనకి ఈ వీడియోలో మనం దీని యొక్క కాంపోజిషన్, దీని యొక్క నిర్మాణం ఎలా ఉంది మనం మాట్లాడుకుందాం. అలానే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని మనకి అధ్యక్షత వహించేటటువంటి సిఈసి కేంద్ర యొక్క ప్రధాన ఎన్నికల అధికారి, దాంతోపాటు ఈసీ ఎలక్షన్ కమిషనర్, వీళ్ళకి సంబంధించినటువంటి వీళ్ళని ఎవరైతే నియమిస్తారో నియమించేటటువంటి అపాయింట్మెంట్ కమిటీ వీళ్ళని నియమించేటటువంటి అపాయింట్మెంట్ కమిటీ గురించి, అలానే వీళ్ళ యొక్క సర్వీస్ కండిషన్స్ గురించి, దాంతోపాటు వీళ్ళకి లభించేటటువంటి ఒక లీగల్ ఇమ్యూనిటీ, న్యాయపరమైనటువంటి రక్షణ గురించి ఈ యొక్క బిల్ అనేది ప్రధానంగా చెప్తుంది. మరి వీళ్ళని తీసేసేటటువంటి పద్ధతి, ఇది ఆల్రెడీ పాత పద్ధతి ఏదైతే ఉందో ఆ పాత పద్ధతి ఉంది. వీళ్ళని తీసేసేటటువంటి రిమూవల్ ప్రాసెస్ ఇందులో పెద్ద తేడా ఏం లేదు. ఇవి 4 ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్, ఈ బిల్లు ప్రధానంగా దేని గురించి డీల్ చేస్తుంది అంటే ఈ 3 అంశాల గురించి డీల్ చేస్తుంది. ఈ బిల్లులో అపాయింట్మెంట్ కమిటీ అంటే సిఈసిని కానీ ఈసీని కానీ వీళ్ళను అపాయింట్ చేయడానికి రాజ్యాంగము ఒక నిర్దిష్టమైనటువంటి పద్ధతి అంటూ ఏం చెప్పలేదు, అంటే రాజ్యాంగంలో ఏం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రపతికి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం కొంతమంది పేర్లను ప్రతిపాదించడం, వాళ్ళని కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్రపతి ద్వారా అంటే రాష్ట్రపతి వాళ్ళను సిఈసి దాంతోపాటు ఈసీలుగా అపాయింట్మెంట్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఒకసారి సిఈసి అండ్ ఈసీగా అపాయింట్ అయిన తర్వాత వాళ్ళ యొక్క టెన్యూర్ పదవీకాలం ఎంత ఉంటుందంటే మనకి టెన్యూర్ వీళ్ళ యొక్క పదవీకాలం మనకి 65 years 65 సంవత్సరాలు లేదా 6 years 6 సంవత్సరాలు ఉంటుంది వీళ్ళ యొక్క పదవీకాలం. కాబట్టి ఏమవుతుందంటే కేంద్ర ప్రభుత్వం వీళ్ళని అపాయింట్ చేసినప్పుడు వాళ్ళని 64 సంవత్సరాల వయసులో కానీ లేదా 65 సంవత్సరాల వయసులో కానీ ఆ వయస్సులో వాళ్ళని అపాయింట్ చేస్తున్నారు. అప్పుడు వాళ్ళు కేవలం కొన్ని నెలలు, వీలైతే 1 సంవత్సరం మాత్రమే వాళ్ళ పదవిలో ఉంటున్నారు. దానివల్ల వాళ్ళు ఎన్నికల విషయాల్లో ఎలాంటి సంస్కరణలు తీసుకురాలేకపోతున్నారు. అలానే ఇలా వాళ్ళను 65 yearsకి అపాయింట్ చేసిన తర్వాత అసలు ఈ యొక్క 6 సంవత్సరాల పదవీ కాలం కూడా వేస్టే కదా. కాబట్టి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మీరు వీళ్ళని అపాయింట్మెంట్ చేయడానికి ఒక అపాయింట్మెంట్ కమిటీని ఏర్పాటు చేయండి అన్నారు. అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే మనకి కాన్స్టిట్యూషన్ వీళ్ళని అపాయింట్మెంట్ చేయడానికి అపాయింట్మెంట్ కమిటీ అవసరం ఉంది అనుకుంటే కాన్స్టిట్యూషన్లోనే పెట్టేవాళ్ళు కదా. కాబట్టి ఇది ప్రభుత్వంగా మా పరిధిలో ఉండదు, మేము ఈ విషయాల్లో జోక్యం చేసుకోలేము, పార్లమెంటు మాత్రమే దీన్ని చేంజ్ చేయగలుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వం తన యొక్క రిప్లై ఇవ్వడం జరిగింది. రిప్లై ఇచ్చి ఇప్పుడు పార్లమెంటులో వీటికి సంబంధించిన
బిల్లును ప్రవేశపెట్టారనమాట. ఇప్పుడు ఆ బిల్లు రాజ్యసభలో యాక్సెప్ట్ అయింది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇన్ కేస్ ఇప్పుడు ఇది రాజ్యసభలో యాక్సెప్ట్ అయ్యి లోక్సభలో ప్రవేశపెట్టలేదు అనుకోండి, మీన్ వైల్ అంటే ఈ మధ్యలో లోక్సభ రద్దయిపోయింది అనుకోండి, అప్పుడు ఆ బిల్ అనేది కొనసాగుతుందా లేదా అంటే ల్యాప్స్ అవుతుందా ల్యాప్స్ అవ్వదా? ఓకే, ల్యాప్స్ అవుతుందా ల్యాప్స్ అవ్వదా? జాగ్రత్తగా ఆన్సర్ చెప్పండి. సరే, మరి ఈ బిల్లులో అపాయింట్మెంట్ కమిటీ గురించి ఏం చెప్పారు? ఈ యొక్క సుప్రీంకోర్టు ఏమన్నది? వీళ్ళని అపాయింట్మెంట్ చేయడానికి ఒక అపాయింట్ కమిటీ ఏర్పాటు చేయమన్నది కదా. సుప్రీంకోర్టు ఒపీనియన్ ఏందో చూద్దాం ఒకసారి. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ యొక్క అపాయింట్మెంట్ కమిటీకి సంబంధించి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ అపాయింట్మెంట్ కమిటీలో ఎవరెవరు ఉండాలన్నారు? ప్రైమ్ మినిస్టర్ ఉండాలన్నారు, దాంతోపాటు మనకి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉండాలన్నారు, దాంతోపాటు సిజేఐ ఉండాలన్నారు. ఇది సుప్రీంకోర్టు ఒపీనియన్. కాబట్టి ఇప్పుడు బిల్లు ఏం చెప్తుంది? ఈ బిల్లులో ఒక అపాయింట్మెంట్ కమిటీలో ఎవరెవరు ఉన్నారు? ఇది చాలా ఇంపార్టెంట్. ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్ నామినేట్ చేయబడినటువంటి క్యాబినెట్ మినిస్టర్ దాంతోపాటు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉన్నారు. అంటే సిజేఏ లేరు. మళ్ళీ ఇంక ఈ బిల్లులో ఏముందంటే ఇందులో ఎవరైనా ఆబ్సెంట్ అయితే మెజారిటీ సభ్యులు తీసుకున్న నిర్ణయాన్నే ఫాలో కావాలి అంటున్నారు. అంటే ఒకవేళ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు లేకుండా ఉన్నప్పటికీ కూడా వీళ్ళిద్దరు అంటే ప్రధానమంత్రి దాంతోపాటు ప్రధానమంత్రి నామినేట్ చేసినటువంటి మంత్రి వీళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే అది అయిపోతుంది. అంటే ఇప్పుడు ఏమైంది అంటే సిఈసి దాంతోపాటు ఈసీ వీళ్ళ యొక్క అపాయింట్మెంట్ అనేది కంప్లీట్గా గవర్నమెంట్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. మరి ఇలా కంప్లీట్గా గవర్నమెంట్ కంట్రోల్లోకి వెళ్ళిపోతే జరిగేటటువంటి నష్టం ఏంది? మీరు కమెంట్ చేయండి. ఇలా ఎన్నికల సంఘం యొక్క స్వతంత్రత అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క ఇండిపెండెన్సీ అనేది ఎఫెక్ట్ అయిందనుకోండి, వాట్ ఆర్ ద రాంగ్ కాన్సిక్వెన్సెస్? ఆన్సర్ చేయండి. నెక్స్ట్ ఈ బిల్ ఇంకేం చెప్తుంది? సర్వీస్ కండిషన్ అంటే వీళ్ళకు ఉండేటటువంటి శాలరీ కానీ వీళ్ళకు ఉండేటటువంటి ఆఫీస్ కండిషన్స్ కానీ ఒరిజినల్గా ఈ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు వీళ్ళ యొక్క శాలరీ కానీ సర్వీస్ కండిషన్స్ కానీ ఇవి ఎవరికి సమానంగా ఉంటాయన్నారు? ఇవి కేంద్రంలో ఉన్నటువంటి క్యాబినెట్ సెక్రటరీకి సమానంగా ఉంటాయన్నారు. కాకపోతే దానిపైన విపరీతమైనటువంటి విమర్శలు రావడం వల్ల ఈ యొక్క శాలరీ కానీ సర్వీస్ కండిషన్స్ కానీ ఇప్పుడు మళ్ళీ ఎవరితో ఈక్వల్గా ఉంటాయి అంటున్నారు? సుప్రీంకోర్టు జడ్జితో సమానంగా ఉంటాయి అంటున్నారు. ఓకే, ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జితో సమానం శాలరీ కానీ అలవెన్సెస్ కానీ. నెక్స్ట్ లీగల్ ఇమ్యూనిటీ. ఈ బిల్లు ప్రకారము ఒక సిఈసి కానీ ఈసీ కానీ తమ యొక్క ఎన్నికల విధి నిర్వహణలో భాగంగా వాళ్ళు ఏవైనా నిర్ణయాలు తీసుకున్నట్టయితే కనుక వాళ్ళపైన క్రిమినల్ కానీ సివిల్ కేసులు కానీ బనాయించడానికి వీల్లేదు. ఈవెన్ ఇది ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి సిఈసి ఈసీలకి కాదు, అంటే గతంలో పనిచేసి రిటైర్ అయినటువంటి సిఈసి ఈసీలకి కూడా ఇది వర్తిస్తుంది. ఇలాంటి లీగల్ ఇమ్యూనిటీని కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. అలానే మనకి రిమూవల్ ప్రాసెస్ గురించి బిల్లులో ఏం టచ్ చేయలేదు. ఆల్రెడీ మనకు ప్రధానంగా మనం ఎలా రిమూవ్ చేస్తామంటే సిఈసీనేమో సుప్రీంకోర్టు జడ్జిని ఎలా అయితే తొలగిస్తామో అలా తొలగిస్తాం. ఈసీలను ఎలా తొలగిస్తామంటే సిఈసి యొక్క రికమెండేషన్ బట్టి, అంటే సిఈసి చెప్తే అప్పుడు ఈసీలను తొలగిస్తాం. అదేం చేంజ్ అవ్వలేదు. ఇది ప్రధానంగా ఈ బిల్లుకు సంబంధించినటువంటి అంశాలు. మరి బిల్లు మొత్తం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి చెప్తుంది కాబట్టి మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఆర్టికల్స్ ఏంది మనకి? ఆర్టికల్ 324 నుంచి ఆర్టికల్ 329 వరకు. అలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఒకసారి మనం చెక్ చేద్దాం. ఓకే, సరే. కాంటెక్స్ట్. ఈ బిల్లు దేని గురించి మాట్లాడుతున్నాం? ఈ వీడియోలో మనం ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్ బిల్స్ గురించి మాట్లాడుతున్నాం. ఈ యొక్క కాంట్రవర్సీ ఏముంది? వీళ్ళ యొక్క శాలరీస్ క్యాబినెట్ సెక్రటరీతో ఈక్వల్గా చేస్తామన్నారు. కాకపోతే మళ్ళీ చేంజ్ చేసి వాళ్ళ యొక్క శాలరీస్ని ఒక సుప్రీంకోర్టు జడ్జి వాళ్ళతో ఈక్వల్గా చేయడం జరిగింది. అపాయింట్మెంట్ కమిటీలో సుప్రీంకోర్టు ఏమో సిజేఐ ఉండాలన్నారు, బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిజేఐ లేకుండానే అపాయింట్మెంట్ కమిటీని ఫైనల్ చేసింది. అలానే వీళ్ళకు కొన్ని రకాలైనటువంటి న్యాయపరమైనటువంటి రక్షణ కూడా ఇస్తుంది ఈ బిల్. అది కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది మనకి ఆర్టికల్ 324లో దీని గురించి ఉంటుంది. ఇది ఏర్పడింది 25th January 1950. ఇది రాజ్యాంగబద్ధ సంస్థ, పర్మనెంట్ బాడీ. ఓకే, దాంతోపాటు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది మనకి లోక్సభ, రాజ్యసభ, అసెంబ్లీ, కౌన్సిల్ అండ్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ వీళ్ళకి ఎన్నికలు నిర్వహిస్తుంటుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది. ఓకే, దాంతోపాటు స్టేట్ లెవెల్లో ఎన్నికలు నిర్వహించడానికి స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది ఉంది, మీ అందరికీ తెలుసు. నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి డీటెయిల్గా ఆర్టికల్ 324 నుంచి ఆర్టికల్ 329 వరకు పార్ట్ 15 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చెప్తారు. 324 నుంచి 329 అంటే ఇందులో ప్రధానంగా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటంటే 324 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, 325
ఎలక్టోరల్ రూల్స్ అంటే ఓటర్ లిస్ట్ 326 యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ సార్వజనిక వయోజన ఓటర్ హక్కు. యాక్చువల్లీ ఈ యొక్క యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఏదైతే ఉందో ఇది గతంలో 18 years ఉండేది. రాజీవ్ గాంధీ గారి హయాంలో 61st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 61వ రాజ్యాంగ సవరణ ద్వారా 1989లో దీని యొక్క మినిమం ఓటింగ్ ఏజ్ని యొక్క 21 years నుంచి 18 yearsకి మార్చారు. ఓకే, దానివల్ల వీళ్ళపైన పరిభారం ఎక్కువైందని చెప్పేసి ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క స్ట్రెంత్ని 1 member బాడీ కాస్త 3 member బాడీగా పెంచారు 1+2. దాని తర్వాత చంద్రశేఖర్ గారి గవర్నమెంట్లో 3 member బాడీని 1 memberగా చేశారు. అగైన్ ఇప్పుడు పివి నరసింహారావు గారి గవర్నమెంట్లో ఈ యొక్క 1 member బాడీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని 3 member బాడీగా చేశారు. సిఈసి ప్లస్ ఈసీ 1+2గా చేయడం జరిగింది. అలానే 329 ప్రకారం ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో ఎన్నికలకు సంబంధించి అందులో కోర్టులు జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. నెక్స్ట్ వీరి యొక్క పదవీ కాలం, దాంతోపాటు వీళ్ళకి సంబంధించి క్వాలిఫికేషన్స్ అంటూ కాన్స్టిట్యూషన్ ఏం మెన్షన్ చేయలేదు. మరి వీళ్ళను ఎలా రిమూవ్ చేస్తారో అది కూడా చెప్పాను. సిఈసిని రిమూవ్ చేసేది సుప్రీంకోర్టు జడ్జి లాగా. సుప్రీంకోర్టు జడ్జిని ఎలా రిమూవ్ చేస్తారు? ఇన్కెపాసిటీ లేదా మిస్బిహేవియర్ ఆ గ్రౌండ్స్ పైన. అదే మరి ఈసీలను ఎలా రిమూవ్ చేస్తారు? సిఈసి చెప్పిన యొక్క సలహాను బట్టి ఈసీని రిమూవ్ చేస్తారు. దాని తర్వాత మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాంపోజిషన్ ఫస్ట్ 1 member బాడీ, దాని తర్వాత 3 member బాడీ, దాని తర్వాత అగైన్ ఇప్పుడు 1 member బాడీగా ఎలా అయిందో మనం చూసినాం. వీళ్ళకి సంబంధించి బడ్జెట్ వీళ్ళకి డెడికేటెడ్గా సపరేట్గా ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన బడ్జెట్ స్టేట్ అవే మనకి రెవెన్యూ మినిస్ట్రీ నుంచి డైరెక్ట్గా బడ్జెట్ వస్తుంది. వీళ్ళు ఒకవేళ అంటే లోక్సభ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు సైమల్టేనియస్గా జరిగితే ఆ రాష్ట్రానికి ఎక్స్పెండిచర్ అనేది సగం బేర్ చేస్తారు. అలా కాకుండా ఆ అసెంబ్లీ ఎన్నికలు మాత్రమే కండక్ట్ చేసింది అనుకోండి, అప్పుడు ఆ ఎక్స్పెండిచర్ని ఆ రాష్ట్రమే భరించాల్సి ఉంటుంది. లేదా లోక్సభ ఎన్నికలు మాత్రమే కండక్ట్ చేస్తే ఆ ఎక్స్పెండిచర్ని కేంద్రమే యొక్క ఎక్స్పెండిచర్ని భరించాల్సి ఉంటుంది. స్టేట్ లెవెల్లో వీళ్ళకి సహకరించడానికి స్టేట్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఉంటారు. స్టేట్ లెవెల్లో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, వాళ్ళ కింద డిస్ట్రిక్ట్ లెవెల్లో కలెక్టర్స్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ లాగా ఉంటారు. వాళ్ళ కింద ఫర్దర్గా వీళ్ళకు ఈ యొక్క రెవెన్యూ డివిజన్లో, దాని తర్వాత మండల్ లెవెల్లో ఈ యొక్క వీళ్ళకి ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆ రిటర్నింగ్ ఆఫీసర్స్ అనేవాళ్ళు ఉంటారు. ఎన్నికల సంఘం మనకి ఎన్నికలు నిర్వహించడం ఒకటే కాదు, ఈ యొక్క రాజకీయ పార్టీలకు సింబల్స్ ఇవ్వడం కానీ, పార్టీస్ని రిజిస్టర్ చేసుకోవడం కానీ, రికగ్నైజేషన్ ఇవ్వడం కానీ, అలానే మెంబర్స్ యొక్క డిస్క్వాలిఫికేషన్ కానీ, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని సెట్ చేయడం కానీ, ఎలక్షన్ ఎక్స్పెండిచర్కి సంబంధించి కానీ, అలానే కాన్స్టిట్యున్సీస్ని డీలిమిటేషన్ చేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తుంటుంది అనమాట. నెక్స్ట్ సుప్రీంకోర్టు అబ్జర్వేషన్స్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను. సుప్రీంకోర్టు ఏం అబ్జర్వ్ చేసింది? ప్రతిసారి టీఎన్ శేషన్ లాంటి వ్యక్తులు రాలేరు ఎన్నికల సంఘాన్ని కాపాడడానికి, కాబట్టి ఎన్నికల సంఘం యొక్క అపాయింట్మెంట్ కమిటీలో సీజేఏ లాంటి వాళ్ళు ఉంటే బాగుంటుందని సుప్రీంకోర్టు చెప్పింది. దాని గవర్నమెంట్ రిప్లై ఏమి ఇచ్చింది? పార్లమెంట్ ఇందులో చూసుకుంటుంది, మేము ఇందులో ఇన్వాల్వ్ కాలేమో అన్నారు. దాన్ని బట్టి ఇప్పుడు పార్లమెంట్ ప్రకారం ఒక చట్టం తీసుకొచ్చారు. కాబట్టి ఎన్నికల సంఘంలో మనం ఫైనల్గా కంక్లూజన్ చేయాల్సింది ఏంటి? ఎన్నికల సంఘంలో వీళ్ళ యొక్క సిఈసి దాంతోపాటు ఈసీల యొక్క నియామకం అనేది చాలా పారదర్శకంగా జరగాలి. అలా జరిగినప్పుడే ఈ యొక్క ఎన్నికల సంఘం యొక్క ప్రతిష్ట అనేది అలా ఉంటుంది. అదర్వైజ్ ఈ యొక్క ఎన్నికల సంఘం అనేది చాలా తీవ్రమైనటువంటి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఈరోజు ఎంసీక్యూ ఏందో చూద్దాం ఒకసారి. ఈరోజు ఎంసీక్యూ తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఈ 2 స్టేట్మెంట్స్. ఒరిజినల్లీ ద కమిషన్ హ్యాడ్ ఓన్లీ 1 ఎలక్షన్ కమిషనర్. ఫస్ట్ ఒకరే ఉండే, బట్ ఇది ఒకరి నుంచి ఎక్కువ మంది సభ్యులుగా 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా చేంజ్ అయింది అంటున్నారు. జాగ్రత్త చదవండి. సెకండ్, ద సిఈసి కెన్ బి రిమూవ్డ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సిఈసిని ప్రెసిడెంట్ రిమూవ్ చేయొచ్చు అంటున్నారు. ఇది కూడా కేర్ఫుల్గా మీరు ఆన్సర్ చేసి చెప్పండి. మెయిన్స్ క్వశ్చన్. డిస్కస్ ద రోల్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్ ద లైట్ ఆఫ్ ద ఎవల్యూషన్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అవతరించినటువంటి సందర్భంలో మరి ఎన్నికల సంఘం యొక్క రోల్ ఏంది? ఇది మెయిన్స్ క్వశ్చన్. ఓకే, సరే స్టూడెంట్స్, మనం వీడియో చివరిలోకి వచ్చేసాం కాబట్టి ఈ వీడియోలో మనం ప్రధానంగా ఇప్పుడు కొత్తగా తీసుకొస్తున్నటువంటి బిల్ ఏ అంశాలని టచ్ చేయబోతుంది అని మనం డిస్కస్ చేసాం. దాంతోపాటు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మనం డిస్కస్ చేసాం. అలానే సుప్రీంకోర్టు ఎలాంటి కమెంట్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి అనేది కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది స్టూడెంట్స్ మనకు ఓవరాల్గా ఈ యొక్క ఎన్నికల కమిషన్కి సంబంధించినటువంటి రాజ్యసభలో ఏదైతే బిల్ ప్రవేశపెట్టబడి పాస్ అయిందో ఆ బిల్లుకి సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ.